సో మేము ఎంత ఎక్సైటింగ్ గా ఎందుకున్నాము అని అంటే చెప్పు, వెరీ సూన్ మా అయాన్స్ బర్త్డే రాబోతుంది అండ్ వాడికి చాలా చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. బట్ పిల్లలు అయాన్స్ బర్త్డే ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎలాంటి బర్త్డే ఉంటుంది, థీమ్ ఏంటి అండ్ దానికి సంబంధించి ఏం గిఫ్ట్స్ ఇస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళంతతో షేర్ చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు మనం చేస్తున్నాము అయాన్స్ బర్త్డే కి రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్. బాధపడకండి, రేపు పాప వాడికి పెళ్లి చేసి మరి. కాబట్టి మనము అయాన్స్ బర్త్డే కి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ కి వెళ్ళబోతున్నాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. భద్రత కల్పించండి. పోలీస్ స్టేషన్ ఏంటి సిద్ధు? సిగ్గులేదు వీళ్ళకి. ఉమెన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళిద్దరు కార్ పార్క్ చేసి. ఏంటో ఎక్కడికో తీసుకెళ్తున్నారు అయ్యా వీళ్ళు. ఈ బేగం బజార్ లో తిరగాలంటే ఇలా తిరగాలి. రండి. ఫస్ట్ టైం కాశీలో ఏంటి గట్టిగా ఇప్పుడే ఓకే కదా? 75 అనుకుంటున్నాం. ఇది ఒకటి అండ్ ఇంకా చూడాలి వాటర్ బాటిల్స్ అలాంటివి. అంటే అది स्टारबक्स कॉफी पाउडर भी है, बीन्स भी है. ఇది ఓకే కదా? ఇది నార్మల్గా మనము కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాం కాబట్టి అంబ్రెల్లా చాక్లెట్స్ ఉంటాయి. బాగుంది. పీస్ కావాలంటే నేను కొనిస్తా చాక్లెట్. ఉల్లేడికి ఈ ఆడలతో షాపింగ్ రాకూడదురా బాబు, ఏది తమలదు. అవును, గట్టిగా కొట్టేసింది. ఊరుకోండి, ఏదో ఒక రోజు పెళ్లి చేసి పంపాల్సిందేగా. మనం పంపుతారుగా. సో జూలీస్ చాక్లెట్ హెజల్నట్ తీసుకుంటున్నాం అనమాట పిల్లలకి. అంటే అందరి పిల్లలు కూడా కొంచెం హెల్దీగా ఉండాలి. బట్ ఇలాంటి బర్త్డేస్కి వచ్చినప్పుడే కదా వాళ్ళకి కూడా చాక్లెట్ కేక్ అయినా ఏదైనా సరే. సో కొంచెం పేరెంట్స్ ఏమనుకున్నప్పటికీ కూడా పాపం వాళ్ళ ఎంకరేజ్ చేద్దాము అని చెప్పి కొంచెం చాక్లెట్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏమైనా కూడా మేము షాపింగ్ చేయడం వరకు, షాపింగ్ చేసిన తర్వాత ఆ బ్యాగ్స్ అన్ని మోయడానికి మా వెనకాల ఒకరు వస్తారనమాట. నాకేమనిపిస్తుంది అంటే ఈ గిఫ్ట్లన్నీ ఇవన్నీ కాకుండా పిల్లలకి అది ఉంది ఇది ఉంది నా దగ్గర కలర్ ఉంది ఇలాంటివన్నీ అన్నీ ఉంటాయి అని చెప్పి నాకు ఒక గిఫ్ట్ కవర్లో 500 పెట్టేసి పిల్లలకి ఇచ్చేద్దాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? 2 జేబులు పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇవి లిడ్ పెన్సిల్స్ అంట. సో నాకు బాగా అనిపించాయి. లైక్ ఇదేంటంటే ఫ్రూట్ షేప్ ఉన్నాయి ఇవి మొత్తం. సో పిల్లలు కూడా ఇది ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఐఎమ్ గోయింగ్ విత్. ఫైనల్ గా ఇలా అయిపోయాం. ఈ ఆడలతో షాపింగ్ రాకూడదురా బాబు, ఏది తమలదు. మా కార్ కనిపించలేదు, ఎక్కడో పోయింది. అందుకే ఇట్లా రోడ్ల మీద కూర్చున్నాం, ఏం చేయాలో తెలియక. ఎలా అనిపించింది షాపింగ్? నేను రాను, నేను ఇంకా ఈ బేగం బజార్ రానయ్యా. ఇదన్నమాట మేము చేసిన రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ ఫర్ అయాన్స్ బర్త్డే.